స్వరాలంకృతికి స్వాగతం. మా పెద్దక్క పేరు చిట్టి మహాలక్ష్మి. అది మా నాయనమ్మ గారి పేరు. ఆడపిల్లని మొదట పుట్టిందని మా నాన్నగారికి మా అక్క అంటే చాలా ఇష్టం. బొద్దుగా తెల్లగా మెరిసిపోతూ చురుగ్గా ఉండే పిల్లంటే అందరికీ ఇష్టమే. మరి మా నాన్నగారికి ఏడాది నిండిన కొన్ని రోజులకే, అంటే చాలా చిన్నతనంలోనే వాళ్ళ అమ్మగారు పోయారట. అందుకే అక్కని అమ్మ చిట్టి అని, లేక చిట్టి తల్లి అంటూ పిలిచేవారు. తర్వాత మా పెద్దన్నయ్య. మా అన్నయ్యకి మా తాతగారి పేరు పెట్టారు. శ్రీరామనవమి నాడు పుట్టాడని రామ కలిపి వెంకటరామ సోమయాజులు అని పెట్టారు. మా అన్నయ్య కూడా తెల్లగా ఉన్న కొంచెం సన్నగా ఉండేవాడుట. మా అమ్మకి పిల్లలు అల్లరి చేస్తే కోపం వచ్చి ఒక దెబ్బ వేసేదిట. కానీ అన్నయ్య సన్నగా ఉన్నాడని తన దెబ్బ కూడా అక్కకే పడేదిట. ఈ మాట మా పెద్దక్క ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. కానీ మా తాతగారికి కానీ మా నాన్నగారికి కానీ పిల్లల్ని తిట్టడం కొట్టడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. అందుకే నెమ్మదిగా మా అమ్మ కూడా కొట్టడం తిట్టడం మానేసింది. ఆ తర్వాత పుట్టిన చిన్నన్నయ్య, చిన్నక్క, నేను, మా చెల్లి ఉమ్మ అవన్నీ తప్పించుకున్నాం. కానీ మా అమ్మ అప్పుడప్పుడు మా చిన్నక్కని నన్ను కేకలేసేది. ఆ మాటకు వస్తే నాకు కొంచెం తక్కువే. మా పెద్దక్క చాలా స్ట్రిక్ట్గా ఉండేది. మా అమ్మ ఇంచుమించు ప్రతి వారము పిల్లల కోసం చింతిండ్లు చేసేది. మా ఇంట్లో ఒక మంచి చెక్క బీరువా ఉండేది. అమ్మ చేసిన చింతిండ్లన్నీ డబ్బాలలో పెట్టి, ఆ డబ్బాలు చెక్క బీరువాలో పెట్టి దానికి తాళం వేసి, ఆ తాళాన్ని బొడ్లో దోపుకుని తిరిగేది మా పెద్దక్క. నాకు మా చెల్లి ఉమ్మకి దృష్టంతా అక్క ఎటు తిరిగితే అటే ఉండేది. ఎప్పుడు ఆ బీరువా దగ్గరికి వెళ్తుందో, ఎప్పుడు బొడ్లో దోపుకున్న తాళం తీసి మాకు అవన్నీ పెడుతుందో అని ఉండేది. ఆ స్వీట్లన్నీ తినాలని ఉండేది. కానీ అక్క అలా ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు, రోజులో ఒకేసారి, అది స్కూల్ నుండి వచ్చాక తినాలి, అది కూడా లిమిటెడ్గా అనేది. మేము, అంటే నేను ఉమా, ఊరుకోలేక స్వీట్లు కావాలని నాన్నని అడిగేవాళ్ళం. నాన్న, అమ్మ పిల్లలకి 2 లడ్డూలు పెట్టమ్మా అనేవారు. అక్క, లేదు నాన్నగారు, అలా ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు అనేది. పర్వాలేదమ్మా, చిన్నపిల్లలు ఏదో సరదా పడుతున్నారు, పెట్టమ్మా అని చెప్పి పెట్టించేవారు. నాకు 7-8 ఏళ్ళు ఉన్నప్పుడు అక్కకి పెళ్ళై వెళ్ళిపోయింది. మా బావగారికి ఉత్తర భారతదేశంలో ఉద్యోగం. మా అక్క ఎప్పుడో ఏడాదికి ఒకసారి వచ్చి 3 వారాలు 4 వారాలు ఉండి వెళ్ళిపోయేది. ఆ రోజుల్లో అదే చాలా దూరం. అప్పుడు ఇప్పుడున్నన్ని రవాణా సౌకర్యాలు అవి ఎక్కడ ఉన్నాయి? ఉత్తరాలతోనే వాళ్ళ విశేషాలు తెలిసేవి. అక్క పిల్లలు వచ్చినప్పుడు మా ఇల్లంతా చాలా సందడిగా ఉండేది. అక్క వాళ్ళు వచ్చారంటే మాకందరికీ పండుగే. అమ్మ ఎన్నో రకాల వంటకాలు చేయించేది. ఎక్కువగా ఎండాకాలం సెలవుల్లో వచ్చేవారు కాబట్టి మాకు మంచి ఆట విడుపుగా ఉండేది. అక్క పిల్లలతో ఆటలు పాటలు చాలా సరదాగా ఉండేది. మా అక్క కొత్త వంటకాలు చెప్పి చేయించేది. ఉత్తర భారతదేశంలో బావగారు చేసే ఉద్యోగరీత్యా కంపెనీ క్వార్టర్స్లో ఉండడం వలన, ఉద్యోగరీత్యా అన్ని రాష్ట్రాల వాళ్ళు అక్కడికి రావడం వలన వాళ్ళందరం కలిసి ఒకళ్ళ వంటలు ఒకళ్ళు నేర్చుకునేవారట. ముఖ్యంగా అక్క చేయించే స్వీట్స్, రొట్టెలు, కూరలు చాలా బాగుండేవి. నేను డిగ్రీకి వచ్చేసరికి ఎండాకాలం సెలవులకి అన్న పిల్లలు, 2 అక్కల పిల్లలు సుజాత, సుధా, మోహన్, హిమబిందు, అపర్ణ, అరుణ, ఫణీంద్ర ఇలా అందరూ ఉండేవారు. ఇల్లంతా సందడిగా ఉండేది. మా పెద్దక్క ఈ పిల్లల గొడవ పడలేక ఒక గదిలో పిల్లలందరినీ కూర్చోబెట్టి నాకు అప్పచెప్పేది. వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని లెక్కలు, ఇంగ్లీషు, సోషలు, ఆటలు పాటలు ఇవన్నీ నేర్పేదాన్ని. వాళ్ళంతా మనసులో తిట్టుకున్నా పెద్దక్కంటే ఉన్న భయంతోనూ, నేను కొంచెం స్ట్రిక్ట్గా ఉండడం చూసి నోరు మూసుకుని కూర్చునేవాడు. అలా సందడిగా మా సెలవులన్నీ గడిచిపోయేవి.